డివైన్ సైన్ దైవ సంకేతం శుక్రవారం ఫిబ్రవరి 21, 2025 దేవుని నుండి ఒక సూచన. కీర్తనలు 91:11. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. ఈనాటి దైవాంశము దూతలను ఆజ్ఞాపించును. కీర్తనలు 34:7. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. 3 రోజుల క్రితం మా మన్మరాలు మెటిల్డా ఆలివ్కు హై ఫీవర్ వచ్చినందున మా పెద్ద కుమార్తె మెర్సీ మార్టినా ఆమెను తీసుకుని హాస్పిటల్కు వెళ్ళి డాక్టర్కు చూపించి ట్రీట్మెంట్ అయిన తర్వాత తన కారులో ఇంటికి తిరిగి వస్తున్నది. రాత్రి 9 గంటలు అయింది. తన కారు 20 కిలోమీటర్ల వేగంలో మాత్రమే ఉంది. తాను రైట్ సైడ్ టర్న్ తీసుకునే సమయంలో ఎదురుగా ఒక బైక్పై 2 వ్యక్తులు అతివేగంగా వస్తూ కారుకు డాష్ ఇచ్చారు. ఆ బైక్ వెనుక కూర్చున్న వ్యక్తి ఎగిరి కారు టాపుపై పడి లేచి క్రిందికి సురక్షితంగా దిగినాడు. బైక్ నడిపే వ్యక్తికి స్వల్ప గాయాలు మాత్రం అయినాయి. బైక్ హ్యాండిల్ ఒకవైపు కొద్దిగా మాత్రమే డ్యామేజ్ అయ్యింది. కారు మాత్రం ముందు భాగం అంతా పూర్తిగా డ్యామేజ్ అయ్యింది. ఆశ్చర్యకరంగా నా కుమార్తెకు కానీ మన్మరాలకు కానీ ఏమాత్రం చిన్న గాయం కూడా కాకుండా దేవుడు కాపాడినాడు. ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము కీర్తన 97:10. యెహోవాను ప్రేమించు వారలారా, చెడుతనమును అసహ్యించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. దేవుడు మనందరినీ దీవించి మన చుట్టూ తన దూతలను ఆజ్ఞాపించి మనకు కావలి ఉంచి కాపాడునుగాక. ప్రార్థన. మా ప్రియ పరలోక తండ్రి, మమ్ములను ఎల్లప్పుడూ కాపాడుటకు నీ దూతలకు ఆజ్ఞాపిస్తున్నందుకు నీకు మా వందనములు. నీ భక్తుల ప్రాణమును కాపాడి భక్తిహీనుల చేతిలో నుండి విడిపించుచున్నందుకు నీకు మా వందనములు. నీ యందు భయభక్తులు కలిగి నీకు కృతజ్ఞత చెల్లించు వారంగా ఉండుటకు నీ కృప మాకు దయచేయము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.